మన దేశవ్యాప్తంగా ఎల్లిగడ్డల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. మనము ఏదో ఒక సమయంలో ఒకసారి టమాటా ధరలు పెరగడం, ఓ రోజు ఉల్లిగడ్డల ధరలు పెరగడం, ఓ రోజు ఆలుగడ్డలు లేదా బంగాళదుంపల ధరలు పెరగడం. సో ఇది తరచూ చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అంటే దీనికి కారణం మనకు ఎల్లిగడ్డల కథ తెలిస్తే దేశంలో ఆహార ఉత్పత్తుల ధరలు ఎందుకు ఇలా హెచ్చుతగ్గులకు గురవుతుంటాయో అర్థమవుతుంది. ఎల్లిగడ్డల ధరలు ఇప్పుడు ఆల్ ఇండియా యావరేజ్ లాస్ట్ 1 వీక్లో 230 నుంచి 400 రేంజ్లో దేశంలో వివిధ చోట్ల వివిధ రకాల ధరలు పలుకుతున్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనైతే 400 దాటిందని కూడా అంటున్నారు. సో ఎల్లిగడ్డలు ధరలు ఒక ఏడాది క్రితం 40 రూపాయల కిలో కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. తర్వాత 3-4 నెలల క్రితం 150 ఆ రేంజ్లో ఉండే, విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది మార్చి వరకు కూడా ఎల్లిగడ్డల ధరలు ఇలా అధికంగానే ఉండవచ్చు అని. ఎందుకంటే వింటర్ క్రాప్ అంటే ఖరీఫ్లోను రబీలోను మన దేశంలో ఎల్లిగడ్డలు పండిస్తారు. సో వింటర్ క్రాప్ వచ్చేంత వరకు ఈ ధరలు ఎలివేటెడ్ హైగానే ఉంటాయి అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎల్లిగడ్డల్లో గణనీయమైన భాగం కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 5 రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్పత్తి అవుతాయి. అందులో కర్ణాటక, మహారాష్ట్ర మెయిన్. అందులో మహారాష్ట్ర మరీ మెయిన్. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎల్లిగడ్డల్లో 40% మేరకు మహారాష్ట్రలోనే ఉత్పత్తి అవుతాయి. అందువల్ల ఈ కర్ణాటక, మహారాష్ట్ర దేశంలోనే లీడింగ్ స్టేట్స్ గార్లిక్ ప్రొడక్షన్ ఎల్లిగడ్డల ఉత్పత్తిలో. సో కర్ణాటక, మహారాష్ట్రలో ఈ ఋతుపవనాలు సరిగా లేక డెఫిషియెంట్ రెయిన్ఫాల్, కొన్ని చోట్లయితే 53%, 55% డెఫిషియెంట్ రెయిన్ఫాల్, సరైన సమయాలకు వర్షం పడక ఎల్లిగడ్డల సోయింగ్ నాటడం లేట్ అయింది, పంట దిగుబడులు కూడా లేట్ అయ్యాయి. అందువల్ల దీనికి కారణం ఏంటి మరి అంటే ఇది ఎల్నీనో ఎఫెక్ట్ అంటారు. అంటే ఎల్నీనో ఎఫెక్ట్ అంటే పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్స్ పెరిగితే భారతదేశంలో డ్రై వెదర్ ఉంటుంది. అంటే గ్లోబల్ క్లైమేట్ చేంజెస్ ఏ రకంగా ఉంటాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అందువల్ల అంతర్జాతీయంగా వస్తున్న వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ ప్రభావంతో మన ఋతుపవనాలు ఎల్నీనో ప్రభావం వల్ల లేట్ అయ్యాయి. సో ఈ ఎరాటిక్ రెయిన్ఫాల్ అంటే ఒక సరైన సమయంలో సరైన రీతిలో వర్షం కురవక, అలాగే డెఫిషియెంట్ రెయిన్ఫాల్ అంటే ఉండాల్సినంత వర్షపాతం లేకపోవడం వల్ల కర్ణాటక, మహారాష్ట్రలో ఈ ఎల్లిగడ్డల క్రాప్ దెబ్బతినడానికి కారణమైంది. దాంతోపాటు సాధారణంగా వర్షాలు సరిగా లేనప్పుడు భూగర్భ జలాలపై ఆధారపడిన పంటను కాపాడుకునేవారు రైతులు. కానీ విచక్షణ రహితంగా గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ దేశంలో జరుగుతుంది. విచక్షణ రహితంగా భూగర్భ జలాలు వినియోగించడం వల్ల సివియర్ వాటర్ క్రైసిస్ కూడా, గ్రౌండ్ వాటర్ క్రైసిస్ కూడా కర్ణాటక, మహారాష్ట్రలో ఏర్పడ్డాయి. అందుకే జాతీయ రైతు కమిషన్ చైర్మన్గా పనిచేసిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ మనము ఆహారం కొరకు ఏ రకంగానైతే FCI గోడౌన్లు నిర్మించుకుంటుందో, ఎలాగైతే గ్యాస్, పెట్రోల్ కొరకు, డీజిల్ కొరకు మనం ముడి చమురు స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని పెట్టుకుంటాం. సో మనకు దేశంలో కొన్ని చోట్ల అండర్గ్రౌండ్లో చమురు నిల్వలు ఏర్పాటు చేసుకుంటాం. సో అలా చమురు నిల్వల్లాగానే భారతదేశంలో మనము ఈ వాటర్ రిజర్వాయర్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఎర్త్ ఆక్వాఫైర్స్లో కొన్ని చోట్ల గ్రౌండ్ వాటర్ని అసలు ఎక్స్ప్లాయిట్ చేయకుండా నిలబెట్టుకోవాలని కూడా సూచించాడు. సో వాటర్ కన్జర్వేషన్ అనేది మన దేశంలో ఇప్పటికీ ఇంకా వీక్. విచక్షణ రహితంగా నీటి వినియోగము, విచక్షణ రహితంగా భూగర్భ జలాల వినియోగము కూడా జరుగుతుంది. ఫలితంగా అటు రెయిన్ఫాల్ సరిగా లేక, గ్రౌండ్ వాటర్ అవైలబుల్ లేక, క్లైమేట్ చేంజ్ ప్రభావం వల్ల ఇలా ఎల్లిగడ్డలు బాగా ఉత్పత్తి అయ్యే రాష్ట్రాల్లో పంట దెబ్బతింటే దేశంలో ఎల్లిగడ్డల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అందువల్ల క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఎంత అవసరమో దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే వాతావరణ పరిస్థితులను
తట్టుకొని నిలబడగలిగే వ్యవసాయ విధానాన్ని మనం రూపొందించాలి. మనమల్లా వ్యవసాయంలో రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా వీటి చుట్టే తిరుగుతూ ఉంటాం. ఒక దీర్ఘకాలిక వ్యవసాయ ప్రణాళిక కానీ, సో ఒక డీటెయిల్డ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయం కానీ, ప్రాపర్ అగ్రికల్చర్ ప్లానింగ్ అంటే దేశంలో ఏ వ్యవసాయ ఉత్పత్తుల వినిమయం ఉంది, అవి ఎంత మేరకు పండుతున్నాయి, ఏ ఆలోచనలు ఏవి చేయం. ఎందుకంటే మన దేశంలో ఓట్ల చుట్టే వ్యవసాయాన్ని తిప్పుతుంటాం. ప్రజల ఆహార భద్రత చుట్టూ, రైతుల ఆదాయ భద్రత చుట్టూ వ్యవసాయ విధానాలు రూపొందించాలి. అన్ఫార్చునేట్లీ అది లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే సీరియస్ డిబేట్ ఉండదు. మీరు ఎక్కడైనా లాస్ట్ 10 రోజుల్లో టీవీ వీడియోలు చూడండి, దేని మీద చర్చ జరుగుతుంది? రైతు బంధు ఏం చేస్తారు, మరి రైతు బంధు పెంచుతున్నారు కదా, ఇస్తారా, సో దీనికి ఇవ్వగలుగుతారా, కౌలు అనే చర్చ జరుగుతుంది తప్ప ఎల్లిగడ్డల ధరలు ఎందుకు పెరగాలి, ఆలుగడ్డల ధరలు ఎందుకు పెరగాలి, టమాటాల ధరలు ఎందుకు పెరగాలి, ఉల్లిగడ్డల ధరలు ఎందుకు పెరగాలి, ఈ పెరగకుండా మన అగ్రికల్చర్ ప్లానింగ్ చేయలేమా అనే ఆలోచన ఎక్కడ జరగడం లేదు. ఇవాళ మనకు ఇంకో సమస్య కూడా ఏంటంటే అగ్రికల్చర్లోనే ఉన్న స్ట్రక్చరల్ ప్రాబ్లం ప్రొడక్టివిటీ, ఉత్పాదకత. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఎల్లిగడ్డల్లో 73.8% చైనాలోనే ఉత్పత్తి అవుతాయి. నియర్లీ 74% చైనాలో ఉత్పత్తి అవుతాయి. ఇండియాలో ఉత్పత్తి అయ్యేది లిటిల్ ఓవర్ 10%. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఎల్లిగడ్డలో 10.4% మన దేశంలో ఉత్పత్తి అవుతాయి. సో అందువల్ల ఇంత తేడా ఎందుకు ఉండాలి? మరి ఎల్లిగడ్డలు చైనా అంత ఎందుకు ఉత్పత్తి చేయగలుగుతోంది, మనం ఎందుకు ఉత్పత్తి లేకపోతున్నామంటే మన దేశంలో ఒక్క ఎల్లిగడ్డల విషయంలోనే కాదు, వరి, పత్తి, మీరు ఏదైనా తీసుకోండి, చాలా లో ప్రొడక్టివిటీ మనది. ఎందుకంటే ఇప్పుడు మీరు చైనా ఒకటే కాదు, ఇజ్రాయిల్, అమెరికాతో పోల్చుకున్నా కూడా మన దేశంలో లో ప్రొడక్టివిటీ. ఎందుకంటే కంపారిటివ్లీ ఇప్పుడు ఇజ్రాయిల్ లాంటి దేశము చాలా డెఫిషియంట్ రెయిన్ఫాల్, చాలా అసలు మన అనంతపురం జిల్లా అలాగా వర్షాలు ఉంటాయి, అయినా కూడా వారు వ్యవసాయాన్ని చేయగలుగుతున్నారు, పండ్లు కూడా పండించగలుగుతున్నారు. సో అందువల్ల వాటర్ కన్జర్వ్ చేసే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏంటి, ఒక సైంటిఫిక్గా దిగుబడులు ఎలా పెంచాలి. ఎందుకంటే భూమిని మనం పెంచలేం, అది స్థిరమైంది, లిమిటెడ్. రోజు రోజుకు ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. ఒకప్పటిలాగా అగ్రికల్చర్కు అవైలబుల్ ల్యాండ్ ఉండదు. ఎందుకంటే ఇవాళ అగ్రికల్చరల్ ల్యాండ్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్గా మార్చే పరిస్థితులు వస్తున్నాయి. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తున్న కొద్దీ భారీ ప్రాజెక్టుల కోసం, హైవేల కోసం, రోడ్ల కోసం, రీజనల్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్ల కొరకు, రియల్ ఎస్టేట్ కోసం, అనేక రకాల అవసరాల కొరకు భూమి వినియోగ ప్యాటర్న్స్ మారుతున్న కొద్దీ వ్యవసాయానికి యోగ్యమైన భూమి కూడా వ్యవసాయానికి అందుబాటులో లేకుండా పోతుంది. అందువల్ల భారతదేశంలో తక్షణం చేయాల్సింది వ్యవసాయానికి భూమి వినియోగం రోజు రోజుకు తగ్గుతుంది, భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ అనివార్యంగా మారుతుంటుంది, పారిశ్రామికీకరణ జరుగుతుంటుంది. అందువల్ల తక్షణం ప్రొడక్టివిటీని ఎలా పెంచాలి అంటే మనం ఒక ఎకరానికి ఇప్పుడు ఉత్పత్తి చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ ఉత్పత్తి ఎలా చేయగలం, తక్కువ రిసోర్సెస్ వాడి, అంటే తక్కువ ఎరువులు వాడి, తక్కువ వాటర్ వాడి మనం ఎలా చేయగలం, సాయిల్ ఫెర్టిలిటీ, భూసారాన్ని ఎలా కాపాడుకోగలం అనే ఆలోచన చేయాలి. అన్ఫార్చునేట్లీ ఆ ఆలోచన చేయకపోవడం వల్ల ఇవాళ వ్యవసాయం దెబ్బతినమే కాదు, పౌష్టికాహారం దెబ్బతింటుంది. ఇప్పుడు ఎల్లిగడ్డలు మనకు ఖరీదైతే జరగబోయేది ఏంటి, ఎల్లిగడ్డల వినిమయం తగ్గుతుంది. ఎల్లిగడ్డల వినిమయం తగ్గడం వల్ల మన సగటు భారతీయుని న్యూట్రిషన్ దెబ్బతింటుంది. ఇప్పుడు లేటెస్ట్గా నేను రీసెంట్గా డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్లో చదివాను, భారతదేశంలో భూభాగంలో తీసుకుంటే మీకు గణనీయమైన భూభాగంలో జింక్ లోపం ఉంది. అంటే భూమిలో జింక్ లెవెల్ తగ్గుతోంది. కొన్ని చోట్ల భూమిలో ఐరన్ లెవెల్ తగ్గుతోంది. ఇప్పుడు నియర్లీ 35% అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియాలో జింక్ డెఫిషియన్సీ ఉన్నదని అధ్యయనాలు చెప్తున్నాయి. అరౌండ్ 12-13% ల్యాండ్లో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నదని మీకు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలా జింక్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ భూమిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఉత్పత్తి చేసే పంటల్లో కూడా ఆ డెఫిషియన్సీ కొనసాగుతుంది. ఫలితంగా ఇవాళ మనం తినే ఆహారంలో కూడా ఆ డెఫిషియన్సీ కంటిన్యూ అయ్యి అనీమియా వచ్చి ఐరన్ ట్యాబ్లెట్లు వాడుకోవడము, హెమోగ్లోబిన్లో పర్సంటేజ్ తగ్గిపోవడము, జింక్ లోపాలుంటే జింక్ ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఇలాంటి పరిస్థితికి మనం నెట్టివేయబడుతున్నాం. అందువల్ల అగ్రికల్చర్ అనేది రైతుల ఆదాయమే కాదు, ఇట్ ఈస్ లింక్డ్ టు న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద పాపులేషన్.
అంటే అటు వ్యవసాయము, అటు రైతుల ఆదాయ భద్రత, ఇన్కమ్ సెక్యూరిటీ ఫర్ ద ఫార్మర్, ఇటు వినియోగదారుల ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ ద కన్స్యూమర్, అంతేకాకుండా జనాభా యొక్క పౌష్టికాహార భద్రత, న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్ కూడా లింక్ అయి ఉంది. అన్ఫార్చునేట్లీ ఇంత లోతుగా మన వ్యవసాయాన్ని పరిశోధించి ప్రణాళికలు వేసుకోవడం కన్నా ప్రజల్ని ఆకర్షించే పథకాల చుట్టే వ్యవసాయాన్ని తిప్పుతున్నాం.